మనిషికి అనేటువంటి విలువ లేదు, మనిషి ప్రాణానికి విలువ లేదు, పేద పేద ప్రాణానికి అంతకన్నా విలువ లేకుండా అయిపోయింది ఈరోజు. ప్రభుత్వానికి 40 సంవత్సరాలు సేవలు అందించిన వారికి డబ్బులు ఇవ్వనికి చేతులకు ఈ ప్రభుత్వానికి చేతికి పైసలు వస్తలేవు. కానీ ఈరోజు కమిషన్లు ఇచ్చిన వారికి మాత్రం డబ్బులు ఇస్తారు, వాడితోని దొరికిపోతారు. ఈరోజు వీళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లోపల గుసగుసలు జరుగుతూ ఉన్నాయి. బయటకి చర్చ దాకా వీళ్ళు వైట్ కాలర్ దొంగలు లెక్క ఈరోజు స్వేరావిహారం చేస్తూ ఉండరు. బాజాబ్తా 15% అని 20% అని ఎప్పుడైనా ఏ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరైనా మనం ఇది విన్నామా? ఈ పర్సంటేజ్ల దుకాణం ఏ రోజైనా మనం విన్నామా? టీడీపీ హయాంలో కూడా నేను వినలేదు. ఇది టీడీపీ హయాంలో కూడా వినలేదు నేను. బిల్లులు ఇస్తే పైసలు ఇస్తారని. బీఆర్ఎస్ హయాంలో కూడా నేను వినలే. హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నప్పుడు నేను ఎప్పుడు 10%, 15%, 20% ఏ రోజు వినలే నేను. కానీ మొట్టమొదటిసారిగా ఈయన ఫైనాన్స్ మినిస్టర్ అయిన కాగితెళ్ళి ఒక దుకాణం, ఒక హోల్సేల్ దుకాణం తెరుచుకొని కూర్చున్నట్టు, ఒక పాన్ బ్రోకర్ లెక్క కూర్చున్నట్టు కనబడుతుంది ఈరోజు తెలంగాణ సొమ్మంతా ఎందుకు ఏ విధంగా పోయింది అక్కడికి? దేనికోసం పోయింది? గురుగాంలో అసలు ఇల్లు ఎక్కడా? ఈరోజు ఎంతమంది ఎంపీలు చేసిండ్రు, ఎంతమంది లీడర్లు చేసిండ్రు, ఎంతమంది కేంద్ర మంత్రులుగా చేసిండ్రు? ఎవరికన్నా అక్కడ సొంత ఇళ్ళు ఉన్నాయా? ఖమ్మం ఎంపీ 6 సార్ల ఎంపీ రేణుకా చౌదరి గారు 3 సార్ల కేంద్ర మంత్రి చేసింది. ఆమె 5వసారి ఎంపీ అయినాక ఆమె టర్మ్ అయిపోయిందని చెప్పి ఖాళీ చేస్తే సామాన్లు మొత్తం లారీలు వేసుకొని వచ్చింది, అక్కడ ఇల్లు లేదని చెప్పి. ఇవాటి వరకు ఆమెకు అక్కడ సొంత ఇల్లు క్వార్టర్సే. రేపు మళ్ళీ ఎంపీ టర్మ్ అయిపోతే మళ్ళీ సామాన్లు లారీలు వేసుకొని మళ్ళీ హైదరాబాద్కు రావాల్సిందే. సొంత ఇల్లు లేవు అక్కడ. మరి ఈయనకి ఎక్కడిది? ఒక్కసారి మొదటిసారే కదా ఈయన ఫైనాన్స్ మంత్రి. ఎక్కడి ఇన్ని రోజులు ఏం దందాలు చేసిర్రు? గత ప్రభుత్వంతో కుమ్మక్కైనవు, 12 మంది ఎమ్మెల్యేలు అమ్మినవు. ఏ రోజు కూడా నువ్వు యుద్ధం చేయలే. కాళేశ్వరం మీద నో యుద్ధం, మిషన్ భగీరథ మీద నో యుద్ధం, ధరణి మీద నో యుద్ధం, వరంగల్ సెంట్రల్ జైలు తీసుకుపోయి మహారాష్ట్ర పూణే బ్యాంకులో కుదబెడితే నో యుద్ధం. ఈరోజు ఎన్నెన్ని అప్పులు చేసి దేనికోసం చేసినావు? ఏ రోజైనా నువ్వు ఒక ధర్నా కానీ, ఒక రాస్తారోకో కానీ, ఒక అసెంబ్లీ స్తంభింపజేసినా కానీ చేసినావా మిస్టర్ బట్టి విక్రమార్క? మొత్తం చేతులు హ్యాండింగ్ గ్లౌసే. నీ కుటుంబీకులకు ఏమన్నా నో, పార్టీ కార్యకర్తలకు ఏమన్నా చేస్తున్నా లో. ఈరోజు టీడీపీకి వెళ్ళి వచ్చిండు రేవంత్ రెడ్డి. తన పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చుకున్నాడు. తన పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ వర్కులు ఇచ్చుకున్నాడు. తన పార్టీకి వెళ్ళి వచ్చిన తనతో టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా టోటల్గా ఈరోజు టీడీపీ దుకాణం అనేది కాంగ్రెస్లో నడుస్తుంది. మరి నువ్వేం బీకినావు? నువ్వు ఎవరికన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఏమన్నా చేసినావా? ఎవరినన్నా ఎత్తుకున్నావా? కనీసం నీ అన్న బట్టి మల్లు అనంతరాములు గారి పిల్లలకైనా ఏమన్నా చేసినావా నువ్వు? నీ సొంత అన్న మీకు ఎక్కడైతే రాజకీయ భిక్ష ఎక్కడికెళ్ళైతే దొరికిందో, ఎవరి పేరు చెప్పుకొని మీరు రాజకీయాలు చేసిండ్రో, కనీసము ఆ మల్లు అనంతరాములు గారి పిల్లలనైనా పిలుచుకొని మీరు ఒక పూట అన్నం పెట్టి ఒక జత బట్టలు పెట్టినరా మీ మొక్కలకు? మీరు గుర్గాంకు పోతాయి. ఇక్కడికి వెళ్ళి గుర్గాంకు బషీర్బాగ్కి వెళ్ళి బషీర్బాగ్ బట్టల దుకాణంకి వెళ్ళి ఈరోజు గుర్గాంకు పైసలు పోతాయి. ఎట్లా పోయినాయి పైసలు? దీని మీద ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి. దీని మీద బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. ఈరోజు తెలంగాణ సొమ్ము, తెలంగాణ రక్త మాంసాల పైసలు ఏ విధంగా అక్కడికి తరలించిందో చెప్పాలి. మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏ విధంగా తరలించని చెప్పాలి. ఈరోజు మా మాన ప్రాణాలతోని చెలగాటం ఆడుకుంటా, ఈరోజు తెలంగాణ ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటా, తెలంగాణ ఏర్పడ్డ నాటు నేటి వరకు ఈరోజు నెమ్మది లేకుండా చేసుకుంటా, ఈరోజు ఇక్కడ రావాల్సిన సొమ్ము, ఇక్కడ ఇవ్వాల్సిన సొమ్ము ఇక్కడ ఎగ్గొట్టి మీరు కమిషన్లు చేయడానికి ఇంత చిల్లరగాల నేను ఎప్పుడు చూడలే. ఇంత చిల్లర ప్రభుత్వాన్ని ఈరోజు చూడలే. ఇంత చిల్లర చేష్ట నేను ఎక్కడ కూడా చూడలే. కాబట్టి దీనిపైన ఎక్కడ కూడా చర్చ లేకుండా చేసింది. ఎందుకంటే ఈరోజు ఛానళ్ళకు కావాల్సిన కూడా పైసలే. ఎల్లో మీడియా తెలంగాణలో వెళ్తున్నదంటే ఎల్లో మీడియా. ఒకవేళ రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే ఎగురుతుంది ఎల్లో మీడియా. అర్థమైందా? వీళ్ళని ఏమన్నా అంటే వెళ్ళేస్తుంది ఎల్లో మీడియా. వీటి మీద మాత్రం దేని మీద చర్చలు ఉండే, దేని గురించి మాట్లాడరు. అత్యంత దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ నెలకొన్నది. ఆర్థిక సంక్షోభం ఒక దిక్కు నడుస్తూ ఉన్నది. ఈ ఆర్థిక సంక్షోభం అనేది పూర్తిగా మీరు సృష్టించిందే. ఎందుకంటే మీకు ధనదాహం మీకు తీరాలి, మీ ఇంట్లోకి పైసలు రావాలి, మీ ఖజానాకు పైసలు రావాలి, మీ లాకర్లలో పైసలు రావాలి, మీ జేబులలో పైసలు రావాలి, మీ అత్తగారి ఇళ్ళల్లో కూడా పైసలు పోవాలి, మీ అత్తగారి ఇళ్ళల్లో పైసలు దాచుకోవాలి.
ఈరోజు తెలంగాణలో మాత్రం మొత్తం ఎండిపోయి ఉండాలి. తెలంగాణ బతుకులు బాడిపోవాలి. తెలంగాణ బతుకులు ఆగం కావాలి. తెలంగాణ వాళ్ళు సచ్చినా మాకు పర్వాలేదు, మాకు మాత్రం మా సంచులు నిండాలి, మా జేబు నిండా పైసలు ఉండాలి. ఐటీ రైళ్లు జరిగేన్ని పైసలు కావాలి. ఈరోజు నా జీవితంలో, నా 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో, ఈ సంవత్సరం పాటు నేను కాంగ్రెస్ పార్టీగా సస్పెండ్ అయి ఉన్నా కానీ ఏ రోజు కూడా ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఇంత కమిషన్ తీసుకొని బిల్లులు వింటున్నా అనేది ఏ రోజు కూడా ఇన్లే. రోషయ్య గారు చేసిండ్రు ఫైనాన్స్ మంత్రిగా, ఈటల రాజేందర్ను కూడా ఫైనాన్స్ మంత్రిగా చూసి అప్పుడు కూడా నేను ఇన్లే. హరీష్ రావు పరిస్థితిలో కూడా నేను ఇన్లే. యనమల రామకృష్ణారావు ఫైనాన్స్ మినిస్టర్ కూడా అప్పుడు కూడా ఇన్లే. ఏ రోజు ఇన్లే. ఇంత దరిద్రం, ఈ బిల్లులు తీసుకొని పైసలు ఇచ్చిన వాళ్ళ బిల్లులు ఇచ్చే దరిద్రం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ రామకృష్ణారావు అనే దరిద్రుని చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ ఐడియాలు మొత్తం ఇచ్చేటోళ్ళు ఎవరు? ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలో పనిచేసిన ఎవరైనా తీసుకొచ్చుకొని చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంటారా? ఎవరైనా ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకుంటారా? కేసీఆర్ గారు పెట్టుకున్నారు, వీళ్ళు కొనసాగించుకుంటున్నారు. ఎందుకు? ఆయన లాభం చేస్తారు, మంచి అడ్వైజులు ఇస్తారు. ఫైనాన్స్ సెక్రటరీగా మంచి అడ్వైజ్, ఎవరిని ఎట్లా ముంచాలి, ఎక్కడికి వెళ్ళి అప్పులు తేవాలి, తెలంగాణను ఎక్కడెక్కడ కుదబెట్టాలి, ఏమేమి కుదబెట్టాలి అన్నీ కుదబెడతారు. ఈరోజు ప్రతి మంగళవారం తెలంగాణ యొక్క ఎలక్ట్రాల్ బాండ్స్ ఆర్బీఐ దగ్గర కుదబెట్టి 1500 2000 కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈరోజు కాలం గడిపే పరిస్థితి. మరి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు తరలించకపోతున్నారు. ఎక్కడికి తీసుకుపోతున్నారు? బీహార్ ఎలక్షన్. మరి అక్కడదాకా చేరినాయా? చేరలేదు. ఎక్కడ దొరకబట్టిండ్రు ఇవి? బట్టి విక్రమార్క గారి అత్తగారింటి కాడ. బట్టి విక్రమార్క గారి అత్తగారికి ఇల్లు గుర్గాంలో ఎక్కడిది? ఢిల్లీ అంత పెద్ద ఇల్లు వాళ్ళకి ఎక్కడిది? ఇవనేకమైన ప్రశ్నల మీద ఈరోజు బట్టి విక్రమార్క గారు, మీరు, మీ భార్య గారు నందిని గారు, కాబోయే ఎంపీ గారు, అంతేకాకుండా మరి ఇవి రేవంత్ రెడ్డి గారు, మీరు అందరూ మాట్లాడలే. ఈరోజు చిన్న మాట కాదు, ఇది చిన్న ముచ్చట కాదు. ఈరోజు ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయి, బీజేపీ మౌనంగా ఉంది, నోరుకు ప్లాస్టర్ వేసుకొని కూర్చుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, మేము కొట్టినట్టు చేస్తాం, మేము ఏడిచినట్టు చేయండి. డబ్బులు బీహార్ దాకా పోకుంటే నేను యాక్టింగ్ చేస్తా. అక్కడ కాంగ్రెస్ హైకమాండ్లో యాక్టింగ్, అక్కడ మంచి పేరు. అయ్యో బట్టి విక్రమార్క ఇంటి మీద ఐటీ రైళ్లు జరిగిపోయినాయి, మా పంపుతా అన్న పైసలు ఆడ పట్టుకున్నారు అని. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నది వీళ్ళే ఇచ్చుకున్నారు. అంటే గుర్గాం దాకా పోతే పైసలు కానీ బీహార్ దాకా పోవంట. ఈరోజు మీరు చేసిన డ్రామా, మీరు దవ్వుకున్న గొయ్యిలో మీరే పడ్డారు. ఈరోజు ఆ గొయ్యి మీరే తవ్వుకున్నారు. బాజాప్తా ఈరోజు తెలంగాణ ప్రజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా మీరు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఆ డబ్బు ఎక్కడిది? ఆ డబ్బు సంచులు ఎక్కడి? ఎంత దొరికింది? ఎప్పుడు రైడ్లు అయినాయి? ఎక్కడెక్కడ రైడ్లు అయినాయి? ఎవరిచ్చిన కమిషన్లు? అవి ఎవరి కొంప ముంచి తీసుకుపోయిన పైసలు? ఈరోజు ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఖచ్చితంగా మీరు రాజీనామాని మేము డిమాండ్ చేస్తున్నాం. మిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఈ డ్రామా దుకాన్లు బంద్ చేసే ఇది. కాంగ్రెస్ పార్టీ షుడ్ సీక్ ఏ explanation from Deputy Chief Minister Batti Vikramarka immediately. This is a open drama played in hand in gloves with BJP. These are the fellows who given information to the BJP to make raids on their mother-in-law's house at Gurgaon. Where the money has come? How the money has come? Why the money has come to Gurgaon, Mr. Batti Vikramarka's mother-in-law's house? Why was the money there which are going to be sent to Bihar elections? If Congress party has any ethics, if High Command Congress party have any morals, if still you have stood with the ideology of the Congress party, at least if have any shame on your part, you have to immediately seek resignation from the Finance Minister and Deputy Chief Minister Batti Vikramarka immediately. This is the first time in the history of United Andhra Pradesh and Telangana. No finance minister has demanded commissions for the bills. No finance minister, even he may be TDP or BRS, we never heard that a finance minister is demanding a percentage to release the bills. This is so bad that we are hearing first time that without commission, the commission is also about 15 to 17%. The finance minister is demanding, and his wife Mallu Nandini is playing an important role in getting the commissions, in making the negotiations.
Now it is a proof that last week the income tax raids have been happened in the mother-in-law's house of Batti Vikramarka in Gurgaon at Delhi. That money was, it is a fact that that money is been for Bihar elections. Here Telangana Congress party is handing gloves with BJP. Now the raids will happen in only one place, but the raids won't happen with all the places where the Batti Vikramarka, neither his PS nor his nor in other houses. Only they targeted only Gurgaon. Why? Because these are the fellows who given the information that the money is going to Bihar. These fellows will catch the money, but they won't release a statement. Similar thing happened in while Haryana elections were going on. IT and ED raids will occur on Ponguleti Srinivas at Revenue Minister's house. And till now, there is no case filed against that minister, and till now no press meet was held by ED or IT, and they did not declare what amount was they have been got in the raid. This is a pakka pre-planned handing gloves. It is a match fixing IT raid. It is a match fixing IT raid. This plan is made by the corruption colonial brothers. This corruption is made by the corruption colonial brothers, the Chief Minister and Deputy Chief Minister Revanth Reddy Garu and also Mr. Batti Vikramarka. These two fellows are playing a Chupa Rustum role, Chor police role. Here BJP, till now BJP is not making any statement against its rights because they are in handing gloves in Telangana. Here the local leaders won't make any statement because they want to be in a good looks. They don't want their personal money or personal business to be attacked by IT or ED. They don't want it to be attacked by IT or ED. That is why this mass fixing raids are going on. And the ideology less Congress party, the ethics less Congress party, the morals less Congress party, who have lost everything. Now they openly, they are not able to speak a word about the things happening in Telangana, because their chief minister is such a chief minister that he was caught on camera while giving bribe to a MLA of BRS. That is the selection of Congress party. ఇది నేను ఆంగ్లేయంలో చెప్పిన వాళ్ళకి అర్థం కావాలని మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళు వీళ్ళు అందరు చూడాలి ఇక్కడ నడుస్తున్న డ్రామా. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన స్పందించండి. ఈ తెలంగాణ సమస్య, తెలంగాణ సొమ్ము, తెలంగాణ డబ్బు, తెలంగాణ కష్టార్జితంతో తెలంగాణ పేర్ల మీద తెచ్చిన అప్పు, తెలంగాణ వాళ్ళు కట్టిన ట్యాక్సులు, ఈ డబ్బంతా తీసుకుపోయి ఈరోజు గుర్గాంలా ఈరోజు కమిషన్ల రూపంగా మీరు తీసుకొని ఇక్కడ వాళ్ళ నోర్లు కొడతారు, ఇక్కడ విద్య అందకుండా చేస్తారు, ఇక్కడ వాళ్ళ వైద్యం అందకుండా చేస్తారు, ఇక్కడ వాళ్ళ మందులు అందకుండా చేస్తారు, ఇక్కడ దవాఖానలు మేగానే కట్టాలి, ఇక్కడ అన్నీ కూడా మేగా ఓడే కట్టాలి, ఇక్కడ ఏది కోడంగా లిఫ్ట్ ఇరిగేషన్ మీరు కొట్ట కట్టాలి, మూసి ప్రక్షాళన మేగా ఓడే కట్టాలి, మీ కమిషన్లు ఇవ్వాలి, అవి తీసుకుపోయి అత్తగారి ఇళ్ళ కాడ దాచుకోవాలి. అత్తారింటికి దారేది అనుకుంటా బట్టి విక్రమార్క పోతాడు, పోయి ఆడ పైసలు ఆడ దాచుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకొని పట్టించుకుంటాం. ఇన్నాం కదా స్క్రీన్ మీద చూస్తున్నాం వీళ్ళందరూ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చనిపోయిన వాళ్ళు. ఇక కొండేటి సోమిరెడ్డి గారు మహబూబాద్ జిల్లా రిటైర్డ్ హెచ్ఎం గారు, ఈయన చనిపోయిండు. ఇక మొన్న కూడా కొన్ని చూపే ఈ విధంగా 26 మంది చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం దీని గురించి మాట్లాడాలి. ఎవరు ఏ దమ్మున్న ఛానళ్ళు, సిక్స్ ప్యాక్ ఛానళ్ళు ఈరోజు ఏ ప్రతిపక్షాలు మాట్లాడకున్నా మేము ఈ సబ్జెక్టు రోజు ఉటకాయిస్తూనే ఉంటాం. ఈరోజు ఇక్కడ తెలంగాణ సమాజానికి న్యాయం జరిగేంత వరకు, ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు దెప్పి పొడుస్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.